శ్రమలలో, సాతాను కట్టిన కట్లలో, ఇబ్బందులలో, ఇరుకులలో బాగా నలిగిపోతున్నటువంటి వాడు బంధకాలు అన్నాడు. బంధకాలు అంటే చేతులున్నాయి, వారికి చేతులు ఆడకుండా చేసాడు. కాళ్ళున్నాయి, పరిగెత్తకుండా కాళ్ళకి సంఖ్యలు వేసి పడేశాడు. దయచేసి మీరు గమనించండి, కొన్ని సంఖ్యలు సాతానుడు బలవంతంగా కడితే కొన్ని మనమే తయారు చేసుకునే సంఖ్యలు ఉంటాయి. ఒక చిన్న జరిగిన సంగతి చెబుతాను మీకు. పర్షియా దేశంలో ఒక రాజు ఉన్నాడట. ఆడు వాస్తవంగా చెప్పాలంటే నీయంత రాజు. ఆడు ఒక అబ్బాయిని పిలిచి, ఒక కంసాలి అతనిని పిలిచి, ఒరే బాబు, నాకు ఒక మంచి ఖడ్గం, కత్తి తయారు చేయి అన్నాడు. అతను కత్తి తయారు చేసి తీసుకుని వచ్చాడు, ఇచ్చాడు ఆ కత్తి. అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ కత్తిని వాడదామని ఆ కత్తి పిడి పట్టుకొని ఏదో ఒక యుద్ధంలోనో లేదంటే తన ప్రాక్టీస్కో వాడాడు. వాడిన తర్వాత ఆ పిడికి ఎక్కడో చిన్న ఏదో ఒక చిన్న బుడుపులాగుంది. అది ఆ రాజుగారి చేతికి గుచ్చుకుంది. చిన్నది గాయమైందంతే. వెంటనే అతన్ని పిలిపించి, ఒరే బాబు, ఒక పెద్ద గొలుసు ఒకటి తయారు చేసుకొనిరా అన్నాడు. అతనే మరలా ఇనువును కరిగించి ఒక గొలుసు తయారు చేసుకొని వచ్చాడు. ఇంకొకటి కూడా తయారు చేసుకొని రమ్మని చెప్పి పంపించాడు. ఇంకొకటి కూడా తయారు చేసుకొని వచ్చాడు. అప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే, తను తయారు చేసుకున్న గొలుసుతోనే ఈ కాలుకి ఈ చెయ్యికి, ఈ కాలుకి ఈ చెయ్యికి కట్టేశాడట, బంధించేశాడు గొలుసులతో. చాలా వాపోయాడట ఆ తయారు చేసిన వాడు. నేను తయారు చేసినటువంటి గొలుసులతోనే నన్ను కట్టడానికి ఇటు తయారు చేయమన్నాడా ఈ రాజు అని. ఒకసారి మీరు ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పాను మీకు అర్థం కాలేదు కదూ, చెప్పమంటారా? స్తోత్రం చెప్పాలి ఒకసారి. సాతానుడు ఎంత కుయుక్తిపరుడంటే, వాడి చేతులకు మట్టి కాకుండా నువ్వు తయారు చేసుకున్న దాన్నే నీకు మెడకేస్తాడు. ఉచ్చు నీ చేతులు కట్టేస్తాడు. నువ్వు తయారు చేసుకున్న దానికే, నువ్వు తయారు చేసుకున్నవే నిన్ను బంధించేస్తాయి. మానవుడిని అలాగే బంధించేసినాయి. ఎగ్జాంపుల్, మందు ఎవరు తయారు చేస్తారు? సాతానుడా? మనుషులే తయారు చేసుకుంటారు. ఇప్పుడు మందు మానరా అంటే ఆడు మానలేడు. మందు తను తయారు చేసుకున్నదే తనను కట్టిపడేసింది. సిగరెట్టు, బీడి, పాన్ బరాకు ఎవరు తయారు చేసుకుంటారు? చూడండి, ప్యాకాలు ఎవరు తయారు చేశారు? ఏదైనా మనము తయారు చేసుకొని మనల్ని కట్టిపడేసేవి కొన్ని ఉన్నాయి. మనల్ని తయారు చేసుకునే మనల్ని కట్టిపడేసినాయి. మనం కోరుకున్నవే మనల్ని కట్టిపడేసినాయి. సరదాగా దిగుతాడు ఒకడు ఒక అమ్మాయితో సహవాసంలో. వీడికి పెళ్ళయింది, భార్య ఉంది, పిల్లలు ఉంది, సిగ్గు లేదు. ఇంక అక్కడే నిద్రపోయి అక్కడే పడుకుంటుంటాడు, అక్కడే తింటాడు, అక్కడే ఉంటాడు. భార్య పిల్లలు బయట పట్టరు వీడికి. ఈడు తయారు చేసుకున్న బంధకాలు ఎవరో ఒకరు తెంచాలి. కానీ కొన్ని బంధకాలు ఉన్నాయే, కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, అవి నిన్ను ముందుకెళ్ళనివ్వకుండా నలగ తీస్తున్నాయే, నలకొడుతున్నాయే, కృంగదీస్తున్నాయే. ఈ బంధకాలైనా ఆ బంధకాలలోనైనా పడి ఉన్నటువంటి నీవు ఏమి కలిగి ఉన్నాడని ప్రభు చెబుతాడంటే, నిరీక్షణను విడిచిపెట్టలేదట. నిరీక్షణ మాత్రము వదలలేదు. ఓ పక్క బంధకాలు ఉన్నాయి, నిరీక్షణ కలిగే బ్రతుకుతున్నారు.
ఓ పక్క శ్రమలున్నాయి, నిరీక్షణ విడిచిపెట్టలేదు. మరొక పక్క శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, అప్పులు కృంగదీస్తున్నాయి. కానీ నిరీక్షణ నీకేముంది? నీ అప్పు ఎలా తీర్చుకోగలవు అని ప్రశ్నిస్తే ఇదే చెప్పండి. మీ బంధువులకి, రక్త సంబంధులకి, మీ స్నేహితులకి, నా దగ్గర అప్పు తీర్చుకోవడానికి పొలం లేదు, ఇల్లు లేదు, ప్లాట్లు లేవు, డబ్బు లేదు. నిరీక్షణ ఉంది. నా దేవుడు తీర్పిస్తాడని నిరీక్షణ ఉంది. నీవేమి చూసి ధైర్యంగా ఉంటున్నావు? ఏంటి నీకున్న అందెవరు? నీకున్న బలం ఏమిటి? ఏమి చూసుకొని ఇలా ఉన్నావంటే నిరీక్షణ ఉంది. స్తోత్రం చెప్పగలరా? దేవునికి నచ్చేది అదే. నీ మంచి క్యారెక్టర్ కాదు, నీ శుభప్రదమైన నిరీక్షణ దేవునికి నచ్చింది. నువ్వు చేసి నేను చేసే మంచి క్రియలను ద్వారా ఎప్పుడు దేవుణ్ణి మెప్పించలేము. ఎక్కడోసారి పప్పులో తప్పులో కాలేస్తాం. ఒకడు కనపడిస్తాడు, ఒకడు ఏం కనిపించడు. ఒకడు శారీరకంగా చేస్తాడు, ఒకడు హృదయంలో చేస్తాడు. నువ్వెంతసేపు బిగించుకొని పళ్ళు అని బిగిలించుకొని ఉన్నా ఎక్కడోసారి తప్పులో కాలేస్తావు. అది కాదు దేవుణ్ణి మెప్పించేది. నీకున్న విశ్వాసం, నీకున్న నిరీక్షణ, పాపం వైపు కూడా వెళ్లకుండా నిన్ను కాపాడేది అదే. నీలో ఉన్న విశ్వాసం, నిరీక్షణ. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు. ఈ నిరీక్షణ, ఈ విశ్వాసం నిన్ను నడిపిస్తుంది. దేవుని మీద ఆధారపడినటువంటి వాడు, దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు, దేవుని మీద నిరీక్షణ కలిగినటువంటి వాడు ఎప్పటికీ చెక్కు చెదరడు.